डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना मुफ्त चेकअप। टाइमिंग्स सुबह 10 बजे तक रात 9 बजे तक और इतवार के दिन भी खुला रहेगा। बामुकाम क्लॉक टावर बिसाइड रहमत मस्जिद HR कॉम्प्लेक्स फर्स्ट फ्लोर SBI मेन ब्रांच रोड महबूब नगर। फोन नंबर 8522943048। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। हुकूमत तेलंगाना ने तलबा और तालिबात को मजीद मियारी ग़िज़ा फराहम करने और तालीम और तदरीस के बेहतर मौक़े बढ़ाने के लिए आज वज़रा अरकान असम्बली चीफ मिनिस्टर रेवंत रेड्डी मुताल्लिक़ा ओहदेदार ने रियासत में SC ST BC अक़लियती गुरुकुल्स हॉस्टल्स का दौरे के प्रोग्राम के ज़िमन में रुकन असम्बली नागर कर्नूल राजेश रेड्डी ने बिजनापल्ली मंडल के सोशल वेलफेयर रेसिडेंशियल स्कूल की एक खुसूसी तकरीब में मेहमान खुसूसी के तौर पर शिरकत करते हुए खिताब किया। उन्होंने अपने खिताब में कहा कि हुकूमत ने रियासत में SC ST BC अक़लियती गुरुकुल हॉस्टल्स के तकरीबन 8 लाख तलबा के लिए डाइट चार्जेस में 40% और कॉस्मेटिक चार्जेस में भी इजाफा करते हुए एक इनकलाबी फैसला लिया है। इसके अलावा हुकूमत ने रियासत के स्कूलों में 667.25 करोड़ की रकम से बुनियादी सहूलियात फराहम की हैं। हॉस्टलों की कारकर्दगी पर मुसलसल नजर रखने के लिए A मुरली की सदारत में रियासती तालीमी कमीशन भी तश्कील दिया गया है। रियासत के तमाम असम्बली हलकों में इंटीग्रेटेड हॉस्टल्स की तामीर शुरू कर दी गई है। रुकन असम्बली ने कहा कि तलबा अपने मसाइल से मुझे वाकिफ कराते रहें, उनके मसाइल के हल के लिए कोई कसर नहीं छोड़ूंगा। रुकन असम्बली ने तलबा के साथ खाना भी खाया। इस प्रोग्राम में प्रिंसिपल के अलावा तहसीलदार MPDO और आवाम ने कसीर तादाद में शिरकत की। చూడు బ్రో మొత్తం అన్ని గురుకుల పాఠశాలల్లో డైట్ చార్ట్ విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ MLCలు కానీ కలెక్టర్లు కానీ ఒక్కొక్క స్కూల్ వెళ్ళి ఆ పిల్లలతో భోజనం చేసి మన ప్రభుత్వం ఎటువంటి డైట్ ప్లాన్ చార్ట్ తీసుకొచ్చిందో పిల్లలకు వివరించడం, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకు వివరించడం కోసం ఇలా బిజినపల్లి మీ స్కూల్ ఎంచుకోవడం జరిగింది. ఈరోజు ఈ డైట్ చార్ట్ ప్లాన్ ప్రోగ్రామ్ కి విచ్చేసి వేదికలు అలంకరించిన ప్రిన్సిపల్ గారు, MRO గారు, MPDO గారు, ఇక్కడ విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అదేవిధంగా మా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండల నాయకులకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజు నేను ఇక్కడి నుంచి వెళ్తాను, కానీ ఎప్పుడు అనుకుంటా అన్ని స్కూళ్ళు విజిట్ చేయాలని, ఎప్పుడు టైం దొరకలేదు.
మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముందుగా విద్యార్థులు చదువుకున్న చదువుతో పాటు ఫుడ్ అన్నం కూడా బాగా తినాలని చెప్తూ కోరుకుంటూ అందరికి కూడా ఎప్పుడో మేడం చెప్పినట్టు 2021 10 అయిందా మేడం 16 ఏళ్ల కింద రేట్ ఒకటి ఫిక్స్ చేయడం జరిగింది. ఎటువంటి ఫుడ్ పెట్టాలో తెలియదు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్క సెక్షన్ కు 5th క్లాస్ టు 7th క్లాస్ 950 ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? 1330 రూపాయలు. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ కొంచెం పెద్దవారు కాబట్టి 1100 నుంచి 1540 రూపాయలు. అదే ఇంటర్మీడియట్ వాళ్ళకు 1500 నుంచి 2100 రూపాయలు. అంటే మంచిగా చదువుకోవాలన్నా మంచిగా ఆట పోటీలు అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా మనం గట్టిగా లేకపోతే పౌష్టికారం ఆహారం తినకపోతే మనం చదవలేము ఆడలేము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాకు సంబంధించిన మంత్రివర్గము అందరూ కలిసి డైట్ ప్లాన్ చేసి మంచిగా ఫుడ్ ఇస్తేనే పిల్లలు బాగుపడతారనే విధంగా మా ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. మీకు నవంబర్ 1 నుంచి ఫుడ్ మారిందా లేదా? మారిందా లేదా? తల్లిదండ్రులకు చెప్పిందా లేదా? పిల్లలు చెప్పిర్రా? మంచిగా తింటుందని చెప్పిందా లేదమ్మా? చెప్పిందా? బాగా పెడుతున్నా ఇక్కడ ఫుడ్ అన్నం బాగా పెడుతున్నా లేదా తల్లి? పిల్లలు చెప్పిరా లేదా మంచిగా పెడుతున్నాని? మళ్ళీ ప్రిన్సిపల్ మేడం నడుగా మీరు అందరం కలిసి, సరేనా? అదేవిధంగా మీరు టీచర్ చెప్పినట్టు ఎటువంటి ట్యూషన్లు లేకుండా ఐఐటి మెయిన్లకు, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ల, అదేవిధంగా జేఎన్టీయూల అడ్మిషన్ తెచ్చుకోవడం సంతోషకరం. మన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి సోషల్ వెల్ఫేర్ నుంచి తెచ్చుకోవాలంటే ఈ ఆనందకరం. మీకు ఎటువంటి వసతులు కావాలన్నా నేను ఒక డాక్టర్ కాబట్టి చదువు ఎంత ముఖ్యమో నాకు తెలుసు కాబట్టి పిల్లలకు ఎటువంటి సమస్య ఉన్నా చదువు సంబంధించి తప్పకుండా టీచర్ మాకు చెప్పండి, ప్రిన్సిపల్ గారు తప్పకుండా అవన్నీ తీర్చే బాధ్యత నాది. మీరు ఇన్వర్టర్ అడిగిండ్రు, ఆల్రెడీ మా పిఏ గారు చెప్పినట్టుంది, అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. అది తర్వాత దాన్ని కూడా ఫిక్స్ చేద్దాం. ప్లస్ గ్రీన్ బోర్డ్స్ ఎన్ని కావాలో లెటర్ ఇవ్వండి, అతి త్వరలో మీ కమిషనర్కి చూపిస్తాం, లేకపోతే మా సిఎస్ఆర్ ఫండ్ నుంచి మేమనే చేస్తాం. సో ఎటువంటి సమస్య ఉన్నా నా దగ్గర రండి. పిల్లలు మంచిగా చదువుకోండి. నాగర్ కర్నూలు నెక్స్ట్ టైం 10th క్లాస్ 12th క్లాస్ ఏడుండాలి? టాప్ లో ఉండాలి. మన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా టాప్ లో ఉండాలి. అదే బిజినపల్లి స్కూల్ ఇంకా టాప్ లో ఉండాలి. మీరందరూ నన్ను ఈరోజు ఇంటికి ఆహ్వానించినందుకు సంతోషంగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।